కల్లోల నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెన్జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపారు. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 5,000 మంది బుధవారం వర్చువల్ గా సమావేశమై మంతనాలు జరిపారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి వైపు జెన్జెడ్ ప్రతినిధులు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు స్వీకరించేందుకు కర్కి సిద్ధమైతే తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ తో భేటీ కావాల్సి ఉంటుంది. నేపాల్లో గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలో ఇప్పటి వరకు 3 పోలీసులు సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 633 మంది గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఆందోళనలో గాయపడిన నేపాల్కి కాంగ్రెస్ చీఫ్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నట్లు తెలిసింది. నేపాల్లో ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో సైన్యం నిరవధిక కర్ఫ్యూ విధించింది. స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు, కొందరు దైవ దర్శనాలకు, మరికొందరు ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం, ఇంకొందరు తెలుగు రాష్ట్రాల నుండి నేపాల్కు వెళ్లారు. ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా నేపాల్లో సాగుతున్న అల్లర్లకు ఎక్కడ ఉండాలో తెలియక మనవారు రహదారుల వెంబడి పరుగులు పెట్టారు. ఆందోళనకారుల దాడులకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమంది బస్టాండ్లు, ఆలయాల్లో తలదాచుకున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొచ్చేలోపే తాము ఉన్న హోటల్ కాలిపోయి పాస్పోర్టులు, దుస్తులు, డబ్బు, బంగారం పోగొట్టుకున్న వారు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల వాసులు 217 మంది నేపాల్లో చిక్కుకున్నారు. విశాఖలోని ఎస్ఐసి డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న రాధాకృష్ణమూర్తి, సూర్యప్రభ, కేవీఎస్ శ్రీదేవి, కె సత్యనారాయణ, పద్మావతి కుటుంబాలు ఈ నెల 5న నేపాల్లోని ఆలయాల సందర్శనకు వెళ్లాయి. వారంతా ఒక హోటల్లో దిగారు. ఆలయాల్ని సందర్శించడానికి వెళ్లొచ్చేలోపు ఆందోళనకారులు ఆ హోటల్కు నిప్పు పెట్టారు. దీంతో వారి దుస్తులు, కొంత డబ్బు, బంగారం కాలిపోయాయి. తర్వాత మరో హోటల్లో తలదాచుకున్నారు. కాకినాడ, శ్రీనగర్ ప్రాంతానికి చెందిన తల్లి కుమార్తెలు బుద్ధరాజు, సరళ, రోజావాణి నేపాల్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు అల్లర్లు చెలరేగాయి. వీరు కాఠ్మండులోని ఓ హోటల్లో ఉండిపోవలసి వచ్చింది. శ్రీనివాస్, కృష్ణవేణి, రాధ అనే 3 కాకినాడ వాసులు కాఠ్మండులో చిక్కుకుపోయారు. విశాఖకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి గణపతి కాఠ్మండులో దక్షిణాసియాలో దేశాల సెమినార్ కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్నారు.
నేపాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన 8 మంది మంగళగిరి వాసులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. హోటల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. బుధవారం వీరు ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేయడంతో భయం కంపితులయ్యారు. వీరు చూస్తుండగానే మరో 2 బస్సుల్ని ఆపి ప్రయాణికుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి 61 మంది మానస సరోవర్ యాత్రకు, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి 17 మంది ముక్తినాథ్ యాత్రకు వెళ్లి కాఠ్మండులో చిక్కుకున్నారు. బయటకి అడుగు పెట్టలేని పరిస్థితి ఉందని, ఉన్న కొద్దిపాటి ఆహారాన్నే తలా కొంచెం సర్దుకుంటూ తింటున్నామని, గడుపుతున్నామని శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. తీర్థయాత్రలకు నేపాల్ వెళ్లిన కర్నూలు జిల్లా వాసులు 15 మంది సురక్షితంగా తిరిగొచ్చారు. ప్రస్తుతం వారు బీహార్లో ఉన్నారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు ప్రాంతాలకు చెందిన వారు 17 మంది నేపాల్కు వెళ్లారు. అక్కడ అల్లర్లలో చిక్కుకుపోగా మంత్రి లోకేష్ చొరవ తీసుకుని సురక్షితంగా వచ్చేలా చేశారు. విహారయాత్ర కోసం వెళ్లిన సుమారు 87 మంది నేపాల్లో చిక్కుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి 8వ తేదీ రాత్రి ట్రావెల్స్ ద్వారా నేపాల్ నుండి కాఠ్మండుకు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా కాఠ్మండులోని టెక్సాస్ హోటల్లో తలదాచుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సుమారు 47 మంది ఇందులో ఉన్నారు. ఏం చేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు స్పందించి హైదరాబాద్ కు తమను తిరిగి తీసుకువెళ్లాలని వేడుకుంటున్నారు. వైసీపీ చీఫ్ జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీ అంటే ఏంటో తెలియని వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భూమి ఇవ్వగానే అది మెడికల్ కాలేజీ అయిపోదన్నారు. మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఈ అంశంలో ఎవరేం చేశారో తేలిపోతుందన్నారు. వైసీపీ చేతులకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా అని ఛాలెంజ్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు, ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇస్తే, మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకంటంలా? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా, లేకపోతే రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదన్న జగన్ అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుందని, అందుకే వైసీపీకి హోదా ఇవ్వడం లేదన్నారు. హైకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉందని ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైసీపీనే అన్నారు. గతంలో సభలో జరిగిన దాడికి చంద్రబాబు ఏడ్ చేసి నానా యాగి చేశారని, చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు, ఏమని చెప్పగలుగుతాం?
నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే, మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా, ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం మనం అన్నాం అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడూ చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్ గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రక్షణ శాఖ మంత్రికి సీఎం తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని వెల్లడించారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్ వచ్చారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేయడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. ఇంతకీ ఇది రామచంద్రరావు కమిటీనా, కిషన్ రెడ్డి వేసిన కమిటీనా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళా ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారైనట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ నియమించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరుతామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరమని కేటీఆర్ అన్నారు. మరోసారి మాగంటి కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మనం అండగా ఉంటే గోపీనాథ్ కుటుంబం నిలబడుతుందన్నారు. విష్ణువర్ధన్ కూడా మాగంటి కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిశారు. నిరుద్యోగులకు అనునిత్యం అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బండి సంజయ్ కి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గకుండా పోరాడిన గ్రూప్ 1 అభ్యర్థులను బండి సంజయ్ అభినందించారు. నిరుద్యోగులకు న్యాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటానని, భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రియల్ ఎస్టేట్ పరిస్థితులపై అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ హైటెక్ సిటీలోని ఆవాస హోటల్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రియల్ సంస్థ క్యాండివర్ స్పాన్సర్ గా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం రియల్ రంగం ఏ రకంగా ముందుకు పోతోంది, బయ్యర్స్ ను ఆకర్షిస్తూ రియల్ మార్కెట్ లో ఎలా ముందుకు పోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు. మార్కెట్ స్ట్రాటజీస్ ఎలా పనిచేస్తున్నాయి, రియల్టర్లు చేసే తప్పులేంటి, వాటిని సరిదిద్దుకోవడం ఎలా అనే అంశాలపై ప్రముఖ బెంగళూరు రియల్టర్ సమీర్ అరోరా వివరించింది. ఇక హెచ్ఆర్ఏ ప్రెసిడెంట్ సుమంత్ మాట్లాడుతూ రియల్టర్స్ అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తూ రియల్ ఎస్టేట్ లో రాణించడంలో హెచ్ఆర్ఏ కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఏ మెంబర్స్ తో పాటు పలువురు రియల్టర్లు పాల్గొన్నారు. హెచ్ఆర్ఏలో మాకు రకరకాల ఈవెంట్లు నడుస్తుంటాయండి. ఇన్నర్ సర్కిల్ అనేటిది మేము మా మెంబర్ ఎక్స్క్లూజివ్గా మేము చేసే ఒక ఇనిషియేటివ్ అనమాట. సో ఎవ్రీ మంత్ మేము ఈ ప్రోగ్రామ్ చేస్తుంటాము. సో ఈ ప్రోగ్రాంలో మేము మా మెంబర్స్కి మార్కెట్లో జరుగుతున్న కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అప్స్కిల్ చేయడానికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంటాం. సో ఇక్కడ వచ్చి మీకు అక్రాస్ ఇండియా నుంచి ఏదైతే స్పెషలిస్ట్ ఉంటారో ఏరియా పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టర్ సంబంధించిన ఏరియా సంబంధించి స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మార్కెట్ కొంచెం ఫ్లక్చుయేషన్ నడుస్తుంది. ఇలాంటి ఫ్లక్చుయేషన్లో అసలు మార్కెట్లో మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మేము మార్కెట్లో మా కస్టమర్స్ అడ్వైజ్ చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మార్కెట్ పడిపోయింది అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది. సో పర్సెప్షన్లో మార్కెట్ మొత్తం పడిందా పడుండకపోయి ఉండొచ్చు, కొన్ని సెగ్మెంట్స్లో ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. సో దానికి సంబంధించి అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి? సో మనం కస్టమర్కి అవేర్నెస్ మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాం, డేటా పాయింట్స్ ఎలా మనం తీసుకొని మనం కస్టమర్కి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలుగుతాం. సో అట్లాంటి సెషన్ ఈరోజు జరిగిందనమాట. సో ఈరోజు మా టాపిక్ వచ్చేసి సెల్లింగ్ రియల్ ఎస్టేట్ ఇన్ అన్సర్టన్ మార్కెట్. ఈ టాపిక్ మీద ఈరోజు మాకు బెంగళూరు నుంచి సమీర్ అరోరా అని చెప్పేసి చాలా పెద్ద రియల్టర్ బెంగళూరు నుంచి ఆయన వచ్చి ఈరోజు మాకు అడ్రస్ చేయడం జరిగింది. ఈరోజు మా ప్రోగ్రామ్కి క్యాండివర్ స్పాన్సర్. మేము ఇది నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ చేస్తున్నాం. లాస్ట్ మంత్ వచ్చేసి మేము డిజిటల్ మార్కెటింగ్ మీద చేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రంప్ ఏదైతే టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మార్కెట్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా దాని మీద నెక్స్ట్ మంత్లో మేము ప్రోగ్రామ్ చేయబోతున్నాం. My name is Bimal K. Payan. I am the CEO of Candior Group. We have multiple projects happening in Hyderabad and Bangalore. We are a 15-year-old organization which has been steadily growing over a period of time. Now we have a portfolio of close to about 10 million square feet under construction. We've already handed over about 6 million square feet as well. About 10,000 people in Bangalore and Hyderabad use our properties, which have some of the best facilities in urban standards. Most of these gated communities come with fantastic facilities and amenities, which comprises of large-scale clubhouses, wellness and security being a major input from our side. Build projects which are smart in design. We have great aspirations for Hyderabad. We are one of the first builders to have developed a 50-floor structure in Hyderabad called Candior Crescent. The project is about to be handed over. By December to next June, people can start living there with all the amenities and facilities which are top of the line products in Hyderabad. It will be compared to good international properties which come with great lifestyle amenities as well. We are in the process of launching about 21 million square feet in the next 18 to 24 months. And these are all in Hyderabad. It will be about 4 projects. And further to that, Bangalore, we have planned one project on a 22-acre land parcel. Our association with HRA is very meaningful at this point of time because they come and contribute meaningfully to the entire real estate sales and marketing. And with a very nice organized peer group such as HRA, our association will help us grow faster and meaningfully. Hi, I'm Jay Naidu, Realtor of Hyderabad Realtors Association. I'm a member of HRA. So today we had an inner circle program. It is mainly focused on the market insights and also one of the
Main key session was from Samir Arora from Bangalore. He is a key member of NAR India. He's thrown light on what is corrective market and what is the job of a realtor at this corrective market. Corrective market is growth plus pause equal to the corrective market, and he thrown some light on the marketing part and also the relationship with the client and all. And this event is sponsored by Candure Constructions. They are the pioneer in doing high rises at Hyderabad as well. They are in place from past 15 years. They are delivering homes and aspirations, everything to the home buyers. Looking forward for more connects through HRA. HRA is an esteemed organization for realtors in India and is a member of NAR India. Thank you. Good day. హైదరాబాద్ కుక్కట్పల్లి పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది. కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రేణు అగర్వాల్ ను పని మనుషులు చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు యూపీకి చెందిన హర్ష, జార్ఖండ్ కు చెందిన రోషన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లి పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది. కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రేణు అగర్వాల్ ను పని మనుషులు చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు యూపీకి చెందిన హర్ష, జార్ఖండ్ కు చెందిన రోషన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా రాబోయే 4 రోజుల్లో కోస్తా జిల్లాలో పిడుగులు సహా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణపై కూడా రుతుపవన ద్రోణి ప్రభావం చూపుతోంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.